ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేతలంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ మెజారిటీ స్థానాల లక్ష్యంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానంపై అందరి దృష్టి కూడా కేంద్రీకృతం అవుతోంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది. సో ఈసారి కూడా వార్ వన్ సైడ్ అంటూ కూడా కాంగ్రెస్ వెళ్తుంది. మరోవైపు బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు, తిరిగి పొందేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ మునుపెన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 20,000 ఓటింగ్ మాత్రమే పోలైంది. కానీ ఈసారి అనూహ్యంగా ఆ ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు విజయమే లక్ష్యంగా వినోద్రావు అయితే పావులు కదిపారని చెప్పుకోవాలి. ఆ ప్రచార శైలిలో ఆయన విజయవంతమయ్యారని కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి వినోద్రావు ఉన్నారు. ఆయన అడిగి ప్రచార హోరు ఏ విధంగా సాగింది, మరికొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతోంది, అన్నిటికీ సిద్ధమయ్యారా లేదా అనేక అంశాలపై ఆయనతో మాట్లాడారు. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో పోల్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ స్థాయిలో ప్రచార శైలి అయితే చేయలేదు నిజానికి చెప్పుకోవాలి. ఈసారి చాలా వేగంగా చేశారు, అతి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువగా ప్రచారం చేశారు. మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే ప్రచారంలో మీరు మొదటి స్థానంలో ఉన్నారనేది చాలా అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు దీని వెనుక వ్యూహాలు ఏంటి? అసలు ముందుగా ఖమ్మం పార్లమెంట్ని ఎప్పటి నుంచి వర్కౌట్ చేశారు? అసలు నాకు గత 3 నెలల నుంచి నేను విస్తృతంగా తిరుగుతుంది తెలిసిందే. డే 1 నుంచి ఇప్పటివరకు ప్రజలలో అదే ప్రేమ, అదే నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం. రోజు రోజుకి మేము వారి ప్రజలలో నేను దగ్గరైతున్న తరుణంలో వారికి నరేంద్ర మోడీ గారి దూతగా నన్ను చూస్తున్నారు. వారికి కూడా నా మీద కూడా విశ్వాసం కలిగింది. ఎందుకంటే నేను కూడా అనేక సామాజిక కార్యక్రమాలను సేవలు చేసుకుంటూ మా తండ్రులు కానీ మా తాతలు కానీ ఎవరు కూడా ప్రత్యక్ష రాజకీయాలకి ఎవరు లేరు. నేను ప్రజాసేవలో చేసుకుంటూ నాకున్న అనుభవం అన్ని రంగాల్లో ఉండే కాబట్టి ఇప్పుడు అది ప్రజలకి కనెక్ట్ అవుతున్నారు. తనైతే మాకు అభివృద్ధి, మేము అనుకున్న అభివృద్ధి చేయగలుగుతాడని విశ్వసించి ఎక్కడికి పోయినా వారు తమ బిడ్డగా, ఎందుకంటే ఇక్కడ నేను పుట్టిన ఇక్కడ పెరిగినా కాబట్టి తమ బిడ్డగా వారు హక్కును చేర్చుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం, నేను నా మీద నమ్మకంతో నేను తప్పకుండా విజయం సాధిస్తా అని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. మీ విశ్వాసాన్ని మనం కాదనలేము. ఖచ్చితంగా ఆ విశ్వాసం ఉంటేనే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాం. సో దాన్ని ఎవరు కాదనలేరు. కానీ గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో మనం ప్రాక్టికల్గా చూసుకుంటే కేవలం 20,488 ఓట్లు, 1.88% ఓటింగ్ మాత్రమే బీజేపీకి ఇక్కడ పోలైన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో బీజేపీ నుంచి వాసుదేవరావు గారు పోటీ చేశారు, ఓటమి చెందారు. సో ఈసారి చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వ్యవహరిస్తుంది. దేశవ్యాప్తంగా మెజారిటీ స్థానాల లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ప్రధానంగా అగ్రనేతలంతా కూడా ఈసారి తెలంగాణలో మెజారిటీ స్థానాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా చురుగ్గా పాల్గొన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలు వేరు, రాజకీయాలు వేరు. సో రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. ఇప్పటికే మీరు వ్యాపారవేత్త, ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఉంటారు. సో ఎలాంటి ఆటుపోట్లను ఇప్పటివరకు ఎదుర్కొన్నారు? ఇక ముందట ఎటువంటి ఆటుపోట్లను ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడైతే ప్రజలు ఒక వ్యక్తి మీద కానీ ఒక పార్టీ మీద కానీ విశ్వాసం వస్తే వారికి గత ఎన్నికలలో ఏమైంది అట్లంటే మేము ఒకప్పుడు 2 పార్లమెంటరీ స్థానాలతో స్టార్ట్ చేసేది ఇప్పుడు 400 పైచీలకు అంటున్నారు. ప్రజలకు ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో ఇతనైతే మాకు సేవ చేయగలుగుతాడు, ఇతనైతే గెలుస్తుండు, ఈ అభివృద్ధి మాకు బాగుంటుంది అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది ఫ్యాక్టరే కాదు. ప్రజలు నమ్మాలి. ఎంత తొందరగా మనం 5 ఏళ్లలో మనం తీసుకెళ్ళినామా, 3 నెలల్లో వారికి రీచ్ అయినాం అనేదే తప్ప ఒక్కసారి నమ్మకం వస్తే ఇవన్నీ ఆగవు. రఘురామరెడ్డి, నామా నాగేశ్వరరావు, తాండ్ర వినోద్రావు, ఈ ముగ్గురిట్లో అంటే మీ ముగ్గురిలో ఏంటి డిఫరెన్స్? అసలు ముగ్గురికి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు? దాదాపు కొద్ది నెలల పాటు ఇక్కడ ప్రచారం చేశారు. వాళ్ళ వైఖరి కావచ్చు, వాళ్ళ శైలి, వ్యవహార శైలి రాజకీయాల్లో ఎలా అనిపించింది వాళ్ళని చూస్తే కానీ, మీ ప్రత్యర్థి రాజకీయ పనులు చూస్తే? నేను 3 నెలల నుంచి తిరుగుతున్నప్పుడు
ప్రజలు ఒకటే, నేను ఏదైనా సరే నేను ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నా, ప్రజల మాటలు నాకు నేను మీకు చెప్పగలుగుతా. ఎందుకంటే నేను వారిని ప్రత్యక్షంగా ఈ ఎలక్షన్స్ అప్పుడు నామా గారిని కానీ మన రఘురామరెడ్డి గారిని కలిసింది లేదు, తారాస పడ్డది కూడా లేదు. ప్రజలు అనుకున్నది ఏంటి అంటే, మీరు 3 నెలల నుంచి మా మధ్యలో మీరు 1000 మంది ఉండనండి, 3000 ఉండండి, 10,000 ఉండండి, మీరు మా మధ్యలో వచ్చి మమ్మల్ని అందరిని కలుసుకుంటూ మీరు వెళ్తున్నారు. మరి అదే కనుక రఘురామరెడ్డి ఇంతవరకు అయితే మేము చూడలే, ఎందుకంటే వారు మా మధ్యలోకి రాలే. నామా గారు కూడా గత 10 ఉన్నా మా దగ్గరికి ఎప్పుడు వచ్చిన దాఖలు లేవు, మాతోటి కలిసి కూర్చున్న లేవు. మొన్న ఈ ప్రచారాలలో కూడా వాళ్ళ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా మా దగ్గరకు వచ్చి మా మధ్యలో తిరిగిందైతే లేదనేది ప్రజలు నాకు చెప్తున్నారు. నేను మాత్రం ప్రజల మధ్యలోనే ఉండి వారితోటి తిరుగుకుంటూ, వారితోటే లంచ్ చేసుకుంటూ, ఎక్కడ ఉంటే వారింట్లోకి పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ నేను తిరుగుతున్న తరుణంలో చెప్పిన మాటలు అవి. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్కి కంచుకోట కానీ ఆ పార్టీ నేతలంతా చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. సో మీరు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి నేరుగా ఖమ్మం బీజేపీ టికెట్ తెచ్చుకొని ఈరోజు ఒక ప్రత్యర్థిగా వాళ్ళందరి ముందు కనిపిస్తున్నారు. సో ఇంతమంది శక్తులను, వ్యక్తులను వినోద్రావు అడ్డుకుంటున్నాడు, ఎదుర్కొంటున్నారంటే వినోద్రావు వెనక ఏమన్నా శక్తి దాగుందా, లేదంటే వినోద్రావే ఒక శక్తే? వినోద్రావు బట్టి భారతీయ జనతా పార్టీ ఉంది, వినోద్ వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ రెండే. వినోద్ వెనక ఇప్పుడు ప్రజలు ఉన్నారు, వినోద్ వెనక ప్రజలు విశ్వాసం ఉంది. ఓకే, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే దాదాపు ఒక్కో ఓటర్కు అటు ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే పంపకాలు కూడా షురూ చేసినాయి. మీరు కూడా అంటే ప్రతిసారి లాగానే ఈసారి మేము డబ్బులు పంచాము, ఎప్పుడు డబ్బులు పంచామంటే ఈసారి కూడా డబ్బులు పంచామని చెప్తున్నారా, లేదంటే కాస్తో కూస్తో మీరు కూడా ఓటర్కి ఏమైనా సర్దుబాటు చేసే అవకాశం ఏమైనా ఉంది గ్రౌండ్? నేను నా కంపెనీస్ అన్ని వదిలేసి, నేను చేసే ఎన్జిఓస్ అన్ని రిజైన్ చేసి ప్రజల మధ్యలోకి, ప్రజల కోసం నేను వచ్చిన. ప్రజలు నన్ను నమ్ముతున్నారు. ఎవరైతే నన్ను నమ్ముతారో, నేను పనిచేస్తున్నప్పుడు వారికి ఈ ఓటు బ్యాచ్ కాదు అది. వాళ్ళు ఒకవేళ నిజంగా నమ్మితే నాకు ఓటేస్తారు. సో నేను కూడా ప్రజలకి నేను చెప్పేది నేను చేసేది చెప్తున్నా, నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా, మోడీ గారు చేసింది చెప్తున్నాము, మోడీ గారు చేయబోయేది చెప్తున్నాను. ప్రజలకు అంత చాలని నాకు అనిపిస్తుంది. మీరు ఇటీవల సాధించినటువంటి అంటే ఎన్నికల ప్రచారంలో మీరు విజయం సాధించారు. అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని మీ వైపు తిప్పుకోవడంలో సఫలీకృతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎటువైపు షిఫ్ట్ అవుతుందని చాలా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సో మీరు నేరుగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఏం చేశారు? ఖమ్మం జిల్లా తెలుగు తమ్ముళ్ళంతా మీ వైపే ఉన్నారని చెప్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీతో కలిసి పాల్గొన్నారు. చాలా మేజర్ ఫ్యాక్టర్ ఈసారి గెలుపోవటంలో తెలుగుదేశం ఓటింగ్ కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించబోతుంది. ఎట్లా కన్విన్స్ చేశారా? పార్టీని అగ్రనేతలతో మాట్లాడారా? స్థానిక నాయకత్వాన్ని ఒప్పించారా, మెప్పించారా? ఏం జరిగింది అసలు? ఇప్పుడు దాంట్లో నాకు పెద్ద సమస్య ఏం కనపడలేదు. ఎందుకంటే నా ఎన్డీఏ మిత్రపక్ష భాగస్వామి తెలుగుదేశం, పక్క రాష్ట్రాల్లో కలిసి కొట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నేను అప్పీల్ చేసింది, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మీరు చెప్పండి అంటే వారు దాన్ని పాజిటివ్గా స్పందించారు. లోకేష్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఏమంటే మన కిషన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. వారు ఇక్కడ ఫోన్ చేసిండ్రు, మెసేజ్ పంపిండ్రు, లేకపోతే అక్కడ కలిసిండ్రు. ఓకే, దాన్ని తప్పకుండా 100% తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే బీజేపీకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మీరు చూస్తే ర్యాలీలో వాళ్ళందరూ అగ్రనేతలు అందరూ ఎంతో కుటుంబ సభ్యులాగా, ఒక అన్నదమ్ములాగా మేము కలిసి తిరిగి చేయడం జరిగింది. ఇవాళ కూడా విస్తృతంగా మేము పనిచేస్తున్నాము. హాస్యాస్పదకం ఏంటంటే ఇవాళ కూడా నాకు ఇప్పుడేదో కార్యకర్త చెప్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి తెలుగుదేశం కండవా కప్పుకొని ఇవాళ కూడా చేస్తున్నారు. ఒక పక్క అంటే వాళ్ళు రియాలిటీకి ఎంత దూరంలో ఉన్నారు చూడండి. నిన్న మొత్తం పార్టీ డాక్టర్ రామనాథం గారు పార్టీ ప్రెసిడెంట్ అఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా సంపూర్ణ మద్దతు మేము వీరికి ఇస్తున్నాము, బీజేపీకి ఇస్తున్నాం, మేము ఇద్దరం కలిసి చేస్తామని వారు ఎంతో ఆనందంగా చెప్తే ఇవాళ కూడా అది కాదనకుండా ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే చేస్తుంది, పదే ప్రజల్ని మభ్యపెడుతుంది, ప్రజల్ని మోసం చేస్తుంది, ప్రజల్ని తప్పుదారి పడుతుంది, ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చుకుంటూ ప్రజెంట్ అంతా ఒక పర్సెప్షన్ అంతా ఒక మిరాజ్ లాగా ఇది, లేకపోతే కనపడేది ఒకటి అయితే వీరు చేసేది ఒకటి.
వినోద్రావు గారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని మభ్యపెట్టాలనే చూస్తుంది, అధికారంలోకి రావాలని చూస్తుంది. సో ఆ అధికార పార్టీ జిమ్ముకులను లాజిక్లను మీరు కూడా తిప్పికొట్టడానికి ఎగ్జాక్ట్లీ మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది, ఎప్పుడైతే ఒక కంప్లీట్గా ఒక పార్టీ బీజేపీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి అంత తండోపుతండాలు చేసినా అయినా సరే మీరు ఇవాళ కండవా వేసుకొని మీరు తిరుగుతున్నారు. అదే నేను మీ మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఖమ్మం ప్రజలకి నేరుగా రఘురామరెడ్డికే చెప్పండి ఏం చెప్పాలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెప్పొచ్చు, మీరు కూడా ప్రత్యర్థి కూడా నిజానికి భాగస్వామి పక్షంగా టీడీపీ ఉంది, మీరు ఏం చెప్పాలని అప్పీల్ చేసుకోవచ్చు. 100% మీరు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్యకర్తలకి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీరు నేను అందరం ఈ గడ్డ బిడ్డలం, ఇప్పుడు అభివృద్ధి చేసే ఛాన్స్ మనకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు అక్కడ సెంటర్లో వస్తున్నారు. ఇక్కడ కానీ నన్ను గెలిపిస్తే అక్కడ మనం వారి దృష్టి దీని మీద పెట్టి కాలేజెస్, హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, SEZs, రైతులకి కావాల్సిన అన్నీ తెచ్చుకుందాం. ఈ ఒక్కసారి మాత్రం మీరు బీజేపీకి మీరు కూడా, ఎందుకంటే మీరు మేము కామన్ ఫ్యాక్టరు ఇక్కడ ఉన్నాం, ఇక్కడ అభివృద్ధి మాకెంత చింత ఉంటుందో మీకు అంతే చింత ఉంటుంది. నేను అప్పీల్ చేసేది ఇతర రాజకీయ పార్టీస్ శ్రేణులకు కానీ కార్యకర్తలకు కానీ ఈసారి పార్టీలకు అతీతంగా, ఈసారి మతాలకు అతీతంగా మన కోసం, మన పిల్లల కోసం, మీ పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు, మన ఈ ప్రదేశం భవిష్యత్తు కోసం మన సెన్స్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనండి, లేకపోతే మనకున్న సేవ పదం. ఎందుకంటే మనందరం లీడర్స్, మీరైనా మేమైనా ఎప్పుడైతే మనం ప్రజా జీవితంలోకి వస్తామో ప్రజలకు మంచి చేయాలనే మనం వస్తాం. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఈసారి మనం సంపూర్ణంగా నన్ను గెలిపియండి, మన ఈ ఏరియాస్ అన్ని బాగు చేసుకుందాం. అవకాశం ఉంది కాబట్టి మనం చేసుకుందామని నా సిన్సియర్ అప్పీల్. ఎన్ని రోజులు ఎన్నికల ప్రచారం చేశారు, ఓటర్ పల్స్ని పట్టుకున్నారా, పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉంది, సర్వేలు కూడా చేయించుకునే ఉంటారు మీరు, ఎట్లా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అసలు? ఇప్పుడు ఏదైనా నేను ఏదైతే చూడగలుగుతానో అదే చెప్పగలుగుతా. నేను రోజుకి 100 మంది కలిస్తే 90 మంది ఈసారి నరేంద్ర మోడీ గారికే మా ఓటు అంటున్నారు. మా కుటుంబ సభ్యులందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నాం. అందరికి కూడా 90% ఈసారి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా అంటున్నారు. ఈరోజు ఇతర పార్టీ కార్యకర్తలు కూడా పోయినప్పుడు క్యాంపెయిన్లో వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో కూడా వారు చెప్తారు మేము పలానా పార్టీ కానీ ఈసారి మాత్రం నరేంద్ర మోడీ గారికి ఇస్తా అన్నారు. నాకు తెలిసి నేను ఇన్ని నెలలు తిరిగినా కదా, ఒక్కరు కూడా ప్రాబ్లీ లక్షల మందిని కలిసి ఉంటా, ఒక్కరు కూడా నేను ఈసారి మీకు ఓటేయం అని చెప్పిన వాళ్ళు లేరు. లేకపోతే మీ పార్టీ నరేంద్ర మోడీ పార్టీకి మేము ఓటేయం, ఈసారి వేయం, మాది ఇది అని అన్నోళ్ళైతే నాకైతే కనపడలేదు. ఫైనల్ క్వశ్చన్ వినోద్రావు గారు, ఎన్నికల్లో గెలుపోవటంలో సహజం, గెలవచ్చు ఓడిపోవచ్చు, పెద్ద నేతలు కూడా గతంలో ఓడిపోయిన పరిస్థితి చూసాం, గెలిచిన పరిస్థితి చూసాం. సో వినోద్రావు దురదృష్టవశాత్తు ఒకవేళ ఓడిపోతే ఖమ్మం జిల్లా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతారా, లేకపోతే ఖమ్మం జిల్లాని అంటిపెట్టుకునే ఉంటారా ఓడినా గెలిచి? ఇప్పుడు గెలుపు ఓటమి టికెట్ రానప్పుడే, ఓకే, గెలుపు ఓటమి తర్వాత సంగతి. అంటే నేను ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ కాకముందే నా కంపెనీస్ అన్ని మా పిల్లలకు వదిలేసి నాకు ఉన్న ఫుల్ టైం పాలిటిక్స్ NGOsకి రిజైన్ చేసి గత 1 year బ్యాక్ నుంచే మా ఇల్లు అక్కడ కట్టుకొని మా గ్రామంలో సెటిల్ కావడానికి మనసా వాచ కర్మకి నేను వచ్చేసిన. ఈ తరుణంలో నాకు టికెట్ వచ్చింది, బట్ అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా. సో మీరు చెప్పే సమస్య క్వశ్చన్కి నాకు రిలేటెడ్ కాదు. ఎస్, మొత్తంగా అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు వినోద్రావు. ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి కోసం ఏం చేయాలన్న విజన్ నాకుంది. ఒక్కసారి అవకాశం ఇస్తే పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం తాను చేస్తాను. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న, మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మా నాయనలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అవుతాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.